హలో, స్టోరీ టైం సభ్యులకి గుడ్ మార్నింగ్ అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ నేను వ్యాస పూర్ణిమ గురించి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ఇదే రోజు వ్యాస మహర్షి జన్మతిథి కూడా. దీన్ని మహాపర్వదినంగా అనాది కాలం నుంచి ఈ పౌర్ణమి రోజు గురు భగవానుడైన వ్యాస మహర్షిని పూజించి అష్టైశ్వర్యాలు పొందుతున్నారు. గురువందనం. తల్లి అయిన అలంపురి జోగులాంబాదేవి అలాగే గురువరేణ్యులకు హృదయపూర్వక నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఒకసారి నమస్కరించుకుని వ్యాస మహర్షి గురించి 4 మాటలు చెప్తాను. వ్యాస మహర్షి యమునా నదీ తీరంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడు అని, వేదాలను విభజించినవాడు కనుక వేదవ్యాసుడని, పరాశరుడి కుమారుడుగా పారాశర్యుడని, సత్యవతి పుత్రుడుగా సాత్యవతేయుడని ఈయనకి పేర్లున్నాయి. గురు పూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్టత గురించిన కథ ఒకటి ఇప్పుడు నేను చెప్తాను. పూర్వం వారణాసిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన భార్య పేరు వేదవతి. వీళ్ళిద్దరూ ఎప్పుడూ చక్కటి ఆధ్యాత్మిక భావంతో భక్తి జ్ఞానాలు కలిగి జీవించేవాళ్ళు. ఆ దంపతులకి సంతానం కలగలేదు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో స్నానం కోసం వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి వస్తూ ఉంటారని వేదనిధికి తెలిసింది. ఎలాగైనా సరే వ్యాస మహర్షిని దర్శించాలి అని ప్రతిరోజు 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు. ఒకరోజు భిక్షు రూపంలో ఉన్న దండధారుడైన ఒక వ్యక్తి వేదనిధికి కనిపించాడు. వెంటనే వేదనిధి వారి పాదాలకి నమస్కారం చేశాడు. ఆ భిక్షువు వేదనిధిని చీదరించుకుని కసురుకున్నాడు. అయినా సరే పట్టిన పాదాల్ని మాత్రం వేదనిధి వదిలిపెట్టలేదు. భిక్షకుడితో ఇలా అన్నాడు: మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులు అని నేను గ్రహించాను, అందుకే మీ పాదాలను ఆశ్రయించాను అన్నాడు. ఆ మాటలు విన్న భిక్షువు గంగానది ఒడ్డు మీద అన్ని వైపులకి ఒకసారి పరికించి చూస్తూ నిలబడిపోయాడు. తనను ఎవరూ చూడట్లేదు అని నిర్ణయించుకుని వేదనిధితో ఆప్యాయంగా మాట్లాడి, నీకేం కావాలో అడుగు అన్నాడు. వేదనిధి, అయ్యా, రేపు నా తండ్రి గారి ఆప్తీకం, దానికి మీరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పకుండా రావాలి అని వేడుకున్నాడు. వ్యాస భగవానుడు వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరించాడు. వేదనిధి ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుని తన భార్యకు గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వ్యాస మహర్షి వేదనిధి ఇంటికి వచ్చాడు. ఆ దంపతులు వ్యాస మహర్షిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసి దళాల్ని, పువ్వుల్ని సిద్ధం చేశారు. పూజ పూర్తయ్యాక ఎంతో శుచిగా వంటకాలను సిద్ధం చేసుకుని శ్రాద్ధ విధులని విధి విధానంగా నిర్వహించాడు వేదనిధి.
అంతా పూర్తయ్యాక ఆ దంపతులు వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆతిథ్యానికి ఎంతో సంతృప్తుడైన వ్యాసముని, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు వ్యాసుడు. ఆయన మాటలకి వేదనిధి దంపతులు, మహానుభావ, ఎన్ని నోములు వ్రతాలు చేసినా మాకు సంతాన భాగ్యం కలగలేదు, దయచేసి మాకు సంతానం ప్రసాదించండి అని వేడుకున్నారు. అది వ్యాస భగవానుడు, త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించాడు. వేదనిధి వేదవతి దంపతులు వ్యాస భగవానుడి అనుగ్రహంతో సంతానం పొంది సుఖ సంతోషాలతో జీవించి చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందగలిగారు. వ్యాస పూర్ణిమ రోజున వ్యాసదేవుని పూజించాలి, గురు పూజ చెయ్యాలి. నిజానికి గురు పూజ చేయవలసిన రోజు వ్యాస పౌర్ణిమ. చదువులు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరించి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవులు ఉన్నారు అని భావించి ఆరాధించాలి అని పెద్దల మాట. చాతుర్మాస్యం ద్విమాసం వాసదైకత్రైవ సంసవేత్ అని శాస్త్రాలు చెప్తున్నాయి. దీని ప్రకారం శ్రీకృష్ణుణ్ణి, వ్యాసుడినే కాకుండా జైమిని, సుమంత, వైశంపాయన, పైలుడు మొదలైన వ్యాసుడి శిష్యుల్ని కూడా పూజించాలి. ఈ రోజునే సూర్యుడు కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనం ప్రారంభం అయ్యేది ఇప్పుడే. కనుక విష్ణు పూజ, దానాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, వ్యాస మహర్షి రాసిన గ్రంథాలను చదవటం వల్ల సుఖ సంతోషాలు, సకల సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. పరాశరుడు వేదాలను 4 భాగాలుగా విభజించి పైలుడు అనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడు అనే శిష్యుడికి అధర్వణ వేదాన్ని బోధించి లోకంలో వేదాల్ని వ్యాప్తి చేయించాడు. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, చతుర్దశ విద్యలు అన్నీ అభ్యసించి వాటిని బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అందరికీ బోధించాడు. వాళ్ళు వాళ్ళ శిష్యులు ప్రశిష్యులు ఇలా బోధించటం వల్ల లోకంలో వేదాలు వ్యాప్తిలోకి వచ్చాయి. వ్యాస మహర్షి రచించిన వ్యాస సంహిత, వ్యాస స్మృతి అనే గ్రంథాల్లో నిత్య కర్మల గురించి అనేక విషయాలు వివరించబడ్డాయి. వేదవ్యాసుల వారు విశ్వంలోని మొట్టమొదటి ఆర్ష గ్రంథమైన బ్రహ్మసూత్రాలు అనే గ్రంథాన్ని రాయటం వ్యాస పౌర్ణమి రోజునే పూర్తయింది. వ్యాస పౌర్ణమి రోజున ఏ సాధకుడైతే ఆచార్యుడిని ఉపాసన చేసి తన ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్ణయించుకుంటాడో అతడికి సంవత్సరంలో వచ్చే అన్ని ఆధ్యాత్మిక పండుగలు జరుపుకున్నంత ఫలితం కలుగుతుందని దేవతలే చెప్పారు. వ్యాస పూర్ణిమ నాడు నిమ్మకాయలతో గురుమండలాన్ని వేసి పూజిస్తారు. వ్యాస మహర్షిని ప్రతినిధిగా పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువులని పూజిస్తారు. అలా గురువులని పూజించటం వల్లే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా కూడా చెప్పబడుతోంది. ఏ గురువుని పూజించినా వ్యాస భగవానుడిని ఆయన ప్రతినిధిగా పూజించటమే అవుతుంది. ఆ పూజ స్వయంగా వ్యాస భగవానుడికే చెందుతుంది. వ్యాస పూర్ణిమ నాడు చేయవలసింది వ్యాసుడిని మనసులో తలుచుకోవటం, గురు పూజ, గురుపాద సేవ, గురుపాదుకా పూజ. అలా చేయలేకపోతే గురువు గారిని కలిసి కనీసం పాదాభివందనం చేయటం. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే గురు సమానులు ఎవరినైనా కలిసి గౌరవించటం చెయ్యాలి. ఈ శ్లోకం గురు పరంపరే కాకుండా వ్యాస మహర్షి వంశస్థుతి కూడా అన్నమాట. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.
శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో 17 అవతారం వ్యాసుడు అని భాగవతం తెలియజేస్తోంది. గురు పూర్ణిమ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత, సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత అప్పుడు ఆహారం స్వీకరిస్తారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటారు. ఆది గురువు వేదవ్యాసుల వారు పుట్టినరోజే గురు పూర్ణిమ. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడు అని పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడు ఆయన. ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలని అందించిన వారే వ్యాసుల వారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలిలో జ్ఞానమయ ప్రదీప. విశాల బుద్ధి గల వ్యాస మహర్షి, వికసించిన పద్మదళముల వంటి నేత్రములు కలవాడా, మహాభారతం అనే తైలంతో నింపబడిన జ్ఞానదీపం వెలిగించినవాడా, నీకు నా నమస్కారం. గురు సందేశం. వేదవ్యాసుడు తన 2 చేతులను పైకెత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకండి. పరమధర్మాలన్నిటిలోకి పరాయణమైన ధర్మం ఇదే. ఈ విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించండి. మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది. దత్తాత్రేయుల వారు మనకు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్పారు. మనకు వరుసగా గురువుల గురించి ఎంతో చెప్పారు. భూమి, వాయువు, అగ్ని, ఆకాశము, సూర్యుడు, పావురము, కొండ చిలువ, సముద్రము, మిడత, ఏనుగు, చీమ, చేప, పింగళ అనే వేశ్యసరకారుడు, ఒక బాలుడు, చంద్రుడు, తేనెటీగ, లేడి, గ్రద్ద, కన్య, సర్పము, సాలెపురుగు, భ్రమర కీటకము, జలము అని తన గురువుల గురించి చెప్పారు. అంతేకాదు, మనకు ప్రతి జీవి ఒక గురువే అని చెప్పారు వ్యాసుల వారు. కనుక అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు అని గ్రహించి దయాగుణంతో మెలుగుదాం. వ్యాస పూర్ణిమ రోజున ఆ మహర్షిని ప్రార్థించి ఆయన అనుగ్రహం మనం అందరం పొందుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.